హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. మై నేమ్ ఈజ్ అశోక. ఈరోజు టీజర్ అండ్ ట్రైలర్ చూసేద్దాం. అవి ఏంటంటే మన రెట్రో మూవీ సూర్య గారిది ఒక మూవీ వస్తుంది మే 1కి. ఆ మూవీది టీజర్ అండ్ ట్రైలర్ చూద్దాం. ఒకేసారి చూసి దాని గురించి మనం మాట్లాడదాం. ఎవరు డైరెక్టర్ ఏంటి అనేది, అసలు ట్రైలర్లో ఏముంది, దేని కాన్సెప్ట్ ఏంటి అనేది అన్నీ మాట్లాడుకుందాం టోటల్గా. లెట్స్ గో ప్లే. 2D ఎంటర్టైన్మెంట్. సూర్య గారిది. పూజా హెగ్డే అండ్ సూర్య హీరో హీరోయిన్. ఓకే, హంబుల్గా కనిపిస్తుంది, మంచిగా నీట్గా కనిపిస్తున్నారు. కోపం లవ్ స్టోరీయా? మా నాన్న దగ్గర పంచడం ఈ రోజుతో ఆపేస్తాను. వాళ్ళ ఫాదర్ దగ్గర వర్క్ చేస్తున్నాడు. పంచాయతీ రక్తపాతం రౌడీసం అన్నిటినీ ఈ క్షణం నుండి మానేస్తాను. డిఫరెంట్గా ఉంది స్టోరీ, అంటే డైలాగ్స్. నవ్వుతో సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తాను. నేను పుట్టిన పర్పస్ నీ భాషలో చెప్పాలంటే నా దమం ఇక ప్రేమ, పవిత్రమైన ప్రేమ. ఏంటి వాళ్ళ ఫాదర్ దగ్గర వర్క్ చేయడం ఏంది అసలు? లాజిక్ కొత్తగా మాత్రమే కట్ అండ్ రైట్గా చెప్తున్నాను. చూద్దాం అసలు ఏముందండి. ఇప్పుడు చెప్పవే, మనం పెళ్లి చేసుకుందామా? పెళ్ళి ప్రపోజలే డైరెక్ట్. గ్రేట్ కదా, బాగుంది కదా సీన్. అంటే ట్రీజర్ ఎలా కట్ చేయాలో అలాగనే కట్ చేశాడు, కానీ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. లవ్ స్టోరీస్ మొత్తం ఇక్కడనే చూపించడం ఎందుకు? ఓకే, ట్రీజర్ లాగా చేయాల్సింది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 2 minutes ట్రీజర్ అని చూపించండి. రిట్రో. ఓకే, మ్యూజిక్ బాగుంది. వాట్స్ బ్రో. వచ్చేసాడబ్బా కార్తిక్ సుబ్బరాజు. నైస్ డైరెక్టర్ యాక్చువల్గా. తను మంచి మంచి మూవీస్ తీస్తాడు. తన దగ్గర నుంచి వచ్చిన మూవీస్ కొంచెం మంచిగా ఉంటాయి. మొత్తానికి అయితే మనము ట్రీజర్ చూసాము. ట్రీజర్ అంతగా ఏమి చాలా పెద్దగా ల్యాగ్గా కట్ చేశాడు. ట్రైలర్ చూద్దాం. ట్రైలర్ చూసిన తర్వాత ఇంకా మాట్లాడుకుందాం. లెట్స్ గో ప్లే. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. 10 నిమిషాల్లో మంచి జింక బిర్యానీ రెడీ. లోపో షోషే షోనా? బ్రో లుక్ బాగుంది బ్రో. షో చేద్దామా? హీరో గెటప్ బాగుంది, బాగా నచ్చింది. లాఫింగ్ కూడా ఉంది. యుద్ధం ఇచ్చే మత్తు ఉంది. డెమోక్రసీ అన్ని వదిలేసి ఇంట్లో కూర్చొని తిని నిద్రపోవాలంటే క్యారెక్టర్ వచ్చేసి బాగుంది. డిఫరెంట్గా ట్రై నయం కాలేతే గొడవలు, పంచాయతీలు, రక్తపాతాలు, రౌడీజాలు అన్ని ఈ క్షణం నుండి వదిలేస్తా. తన్ని దాదాపు బుద్ధుడిగా నన్ను రాక్షసుడిగా మార్చేసింది. నీ 9 గొడవలు, రక్తం ఏమి నన్ను వదలపోలేను. పోలేవు కూడా. నన్ను చాలా ఏడిపించావు పారి. ఎప్పుడొస్తాడు? హీరో కోసం వెయిటింగ్. అందమైన అద్భుతమైన సంఘటన లేకపోై ఎన్నో చూస్తారు. అంటే గ్యాంగ్స్టర్ లాగా అందరి పల్సు పట్టేశాడు. అనిపించింది. ఇంకా ఏమేం ఆటలాడతాడు? ఊరంతా చప్పట్లు కొట్టి ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంటుంది. తాకితే పగిలిపోతే కాకినం వావ్. తాకితే పగిలిపోతే కాకినం డైలాగ్ తాగితే పగిలిపోతుంది. బీట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మస్తు.
తీన్మార్ మ్యూజిక్ Can't old man sleep peacefully? ఒక నిజమైన యుద్ధం నజరే. వస్తుందని ఎదురు చూస్తున్నా. వెళ్ళి త్వరగా రమ్మని చెప్పు. ఆ ఒక్కడిని దీని లుక్ బాగుంది, బాగా సెట్ అయ్యాడు, కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. ముద్దుల కొడక Beyond Daddy is coming రా. ఓయ్ ఓయ్ వాళ్ళ కొడుక హీరో అంటే తను డాన్ వాళ్ళ కొడుకు. ఇది కొంచెం ఎలా అనిపిస్తుంది నాకు తెలిసి, ఇది ఎలా అనిపిస్తుంది అంటే మనము లియో మూవీ చూసాం కదా, వాళ్ళ ఫాదర్ విలను అండ్ వాళ్ళ కొడుకు ఇంకో పెద్ద విలను. ఇది కూడా సేమ్ కాన్సెప్ట్, కానీ వీళ్ళ ఫాదర్ కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్ లాగా ఉన్నాడు. అండ్ హీరో వచ్చేసి హీరో బ్యాక్గ్రౌండ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. తన లుక్ వైజ్గా అయితే చాలా చాలా నీట్గా అండ్ చాలా కొత్తగా కనిపిస్తుంది. అండ్ సింగం 2, సింగం 3 చూసినప్పుడు ఎలా ఉండేదంటే కొంచెం ఓకే, జై భీమ్ చూసినప్పుడు కూడా చాలా డిఫరెంట్గా ఉండేది. అండ్ ఇది వచ్చేసి మాత్రం చాలా నీట్గా అనిపించింది, చాలా నీట్గా అంటే చాలా లుక్ బాగుంది. కార్తిక్ సుబ్బరాజు మంచి డైరెక్టరు, జ్యోతిక ప్రొడ్యూసర్, 2D ఎంటర్టైన్మెంట్స్ జ్యోతిక అంటే సూర్య వాళ్ళదే, మంచి సినిమాలు చేస్తారు వాళ్ళు. జై భీమ్ చాలా మంచి సినిమా, అసలు ఓవరాల్గా అనిపిస్తుంది. కొంచెం ట్రైలర్ని ఇంకా కొంచెం డిఫరెంట్గా ఇంపాక్ట్ చేయొచ్చు, కొంచెం డల్గా అనిపించింది. సినిమా చూసి వాళ్ళు ఎలా ఉంది అనేది, కానీ కాన్సెప్ట్ అయితే కొత్తగా అనిపించింది. అంటే వాళ్ళ ఫాదర్ దగ్గర వర్క్ చేయడం ఏంది, హీరోయిన్ కోసం అన్ని వదిలేస్తానని చెప్పి లాస్ట్కి అది నా బ్లడ్లోనే ఉంది, నేను అది ఎలా వదిలేస్తాను అది అన్నట్టు కొంచెం కన్వర్జేషన్ జరుగుతుంది. అంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉన్న స్టోరీనే. గుడ్, నాకైతే ఓవరాల్గా ట్రైలర్ అంతేం ఎక్కలేదు ఓపెన్గా చెప్పాలంటే. అండ్ ట్రీజర్ అది అస్సలే ఎక్కలేదు, ఇదేమో కొంచెం ఎక్కింది. May 1st అయితే రిలీజ్ అవుతుంది. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.